అంటే ఈ మధ్య కాలంలో చిరంజీవి గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే వాల్టర్ గారే. ఈ వాల్టర్ గారే చూసారు, ఇది చూసారు కదా. సో చూసుకున్న తర్వాత బాబీ గారికి అంటే ఆ సినిమాతో పోలికలు పక్కన పెట్టేస్తే ఎంజాయ్మెంట్ అంటే ఏం లేదు. ఒకటైతే అందరూ చెప్తారు బాబీ హ్యాస్ ఇవాల్వ్డ్ యాజ్ అ డైరెక్టర్ ఇంకా అని పోస్ట్ వాల్టర్ గారే, అంతవరకు నేను చెప్తాను. సో ఒకసారి నేను అలా కంపేర్ చేసిన దానికే ఆమె ఫ్యాన్స్ ఇంకో రకంగా తీసుకున్నారు. సో బాబీ ఫిల్మోగ్రఫీలో ఇట్ విల్ బి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫిల్మ్స్, అదైతే ఐఎమ్ షూర్, అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. అయితే తేజస్వి గారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి బాలకృష్ణ గారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అన్స్టాపబుల్ కానీ ఆయన ఎంచుకునే కథల విధానంలో మార్పులు రావడం కానీ అంతా ఉందని చెప్పేసి అంటారు. మరి ఈ సినిమా ఓన్లీ బాలయ్య గారికి వినిపించారా లేదంటే కనుక? బాలయ్య గారు విని ఓకే అన్న తర్వాత తేజు కూడా విన్నారు. తేజు గారు కూడా బాగా నచ్చిన తర్వాత అన్ని అంటే తేజు గారు మాకు ఎంత హెల్ప్ఫుల్ అంటే కొన్నిసార్లు మనం బాలకృష్ణ గారికి చెప్పలేనివి తేజు గారికి చెప్తే తేజు కన్వే చేస్తారు హీరోకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాలకృష్ణ గారు లాస్ట్ 3-4 ఫిల్మ్స్ నుంచి ఒక డిఓపితో పనిచేస్తున్నారు. సో మేము వేరే డిఓపితో వెళ్దాం అనుకున్నాం. జైలర్ చూసిందో జైలర్ డిఓపితో పనిచేయాలని నాకు బాగా కోరికగా ఉన్నింది. సో నేను బాబీ జైలర్ డిఓపితో అనుకున్న తర్వాత ఆ విషయం మేము కన్వే చేస్తే కంటే తేజు గారు కన్వే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో తేజు గారి ద్వారా కన్వే చేసాం. సో ఏంటంటే తేజు గారు వచ్చిన తర్వాత దిస్ హాస్ కొంచెం ఈజీ అయింది. అంటే ఏదైనా ఇట్లాంటి టెక్నికల్ చేంజెస్లో కానీ ఇట్లాంటి వాటిలో ఒక్కసారి బాలకృష్ణ గారు కథ ఓకే చేసిన దేంట్లో ఇన్వాల్వ్ అవ్వరు అసలు. కథ చెప్పేదాకానే తప్పితే ఆయన ఒకసారి ఈ ఫార్మాట్లో వెళ్ళిపోండి ఇదంతా ఓకే అన్నారా ఇంకా అసలు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వరు. సరే, అయితే యాక్చువల్గా మీరు గాసిపింగ్ కి చాలా దూరంగా ఉంటారు. బట్ కాకపోతే ఏంటంటే కొన్ని ప్రెస్ మీట్లు ఇలాంటి వాటిలో మాత్రం కొంచెం చురుకుమని ఎలా మాట్లాడతారు సార్. అంటే ఏంటి ఎదటి వాళ్ళు అడిగేదాన్ని బట్టి వస్తుందా లేకపోతే అది? నాకు గట్టి నమ్మకం ఏంటి చెప్పనా, నేను అలా సమాధానం చెప్పితే మీరు నన్ను ఎక్కుతారు. దానికన్నా బెటర్ నేనే ఎక్కితే బెటర్ కదా. మీరు నన్ను ఎక్కి ఎందుకు నాకు ఇవన్నీ, అందుకని నేను అలానే సమాధానం చెప్పాను అనుకోండి అది అక్కడికి సెటిల్ అవుతుంది ఇద్దరి మధ్యలో. అందుకని ఆ రకంగా మాట్లాడడం బెటర్ అని ఫిక్స్ అయ్యాను. ఎక్కడ మిగతా చోట్ల నేను ఎక్కడికి వెళ్తాను అసలు? నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడాను ప్రెస్ మీట్లోనే అలా మాట్లాడతాను. నన్ను అడిగే క్వశ్చన్ బట్టి నేను ఆన్సర్ చెప్తాను. అవును, నన్ను అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ చెప్తాను. నేనేం పుట్టించాను కదా ఆన్సర్ని, క్వశ్చన్కే ఆన్సర్ చెప్తాను కదా. సో ఆ క్వశ్చన్స్ అలా వస్తే ఆన్సర్లు అలానే వస్తాయి. అయితే చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ఉంటారు సార్. అంటే ప్రొడ్యూసర్లు మాట్లాడేది కూడా ఆడియన్స్ విని దాన్ని గ్రాస్ప్ చేయడం అనేది కానీ దాన్ని బిలీవ్ చేయడం అనేది కానీ, బట్ మీ విషయంలో అది వచ్చింది. అదే ఇప్పుడు చెప్పారు కదా ఈ పాయింట్, బిలీవ్ చేస్తారో లేదో తెలియదు నాకు. అయినా పక్కన పెడితే అట్లీస్ట్ ఆడియన్స్ నమ్ముతున్నారు ఒక ప్రొడ్యూసర్ చెప్పేది అన్నప్పుడు ఆ నమ్మకం పోగొట్టుకుని ఉండడానికి ట్రై చేయడం కదా మన మేజర్ ఛాలెంజ్. సో అందుకని నేను నమ్మిన సినిమాను మాత్రం ఆడియన్స్కి అంతే గట్టిగా చెప్తాను, నేను ఈ సినిమా బాగుంటుంది డెఫినెట్గా అని. సో ఆ ప్రాసెస్లోనే జరిగిన ఇన్స్టెన్సెస్ అని నాకు ఫేవరబుల్గా జరిగింది కాబట్టి ఆడియన్స్లో ఇంకా నమ్మకం పెరిగి ఉండొచ్చు. అంతే తప్పితే ఏదో నాకంతా తెలిసిపోయిందని